హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఈ వీడియోలో మనం సివిల్ స్టూడెంట్స్ ఈసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకుందాం భయ్య. ప్రీవియస్ వీడియోలో నేను ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్కి సంబంధించిన ఈసెట్ మార్క్స్ ఎన్ని వస్తే మనకి ర్యాంక్ ఎంత వస్తుందనే అనాలిసిస్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరైనా బ్రాంచెస్ వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, సివిల్ వాళ్ళు ఈసెట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీకు కనుక ఈసెట్లో 140 to 120 మార్క్స్ మధ్యలో మీ మార్క్స్ ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 1 to 10 మధ్యలో ఉంటుంది. మీకు కనుక 115 మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 11 to 20 మధ్యలో ఉంటుంది. మీ మార్క్స్ కనుక 114 to 110 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 21 to 30 మధ్యలో ఉంటుంది. మీ మార్క్స్ కనుక 109 to 105 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 31 to 50 మధ్యలో వస్తుంది. మీ మార్క్స్ కనుక 109 to 105 మధ్యలో ఉంటే మీ ర్యాంక్ అనేది 31 to 50 మధ్యలో ఉంటుంది. సో మీరు టాప్ 50లో ఉండాలంటే మీకు మార్క్స్ అనేవి 105 రావాలి. 105 మార్క్స్ వస్తే మీరు టాప్ 50లో ఉంటారు. అదే మీ మార్క్స్ కనుక 104 to 95 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 51 to 70 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ కనుక 94 to 90 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 71 to 100 మధ్యలో ఉంటుంది. మీరు కనుక టాప్ 100లో ఉండాలంటే మీ మార్క్స్ అనేవి అబోవ్ 90 ఉండాలి, ఆర్ 90 మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీకు కనుక 89 to 80 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 101 to 200 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీకు కనుక మీ ఈసెట్లో మార్క్స్ అనేవి 79 to 70 మధ్యలో వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 201 to 400 మధ్యలో ఉంటుంది. మీకు ఈసెట్లో 69 to 66 మార్క్స్ వచ్చినట్లయితే మీ యొక్క ఈసెట్ ర్యాంక్ అనేది 601 to 1100 మధ్యలో ఉంటుంది. 601 to 1100 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ కనుక 74 to 70 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 401 to 600 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ కనుక 65 to 60 మధ్యలో ఉన్నట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది 1101 to
1900 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ కనుక మీ మార్క్స్ కనుక 69 to 66 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 601 to 1100 మధ్యలో ఉంటుంది. సారీ గైస్, ఇది ఆల్రెడీ చెప్పేసిన. ఒకవేళ మీ మార్క్స్ కనుక 59 to 56 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 1901 to 2900 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ కనుక 55 to 50 మార్క్స్ ఒకవేళ మీ మార్క్స్ కనుక 55 to 50 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 2091 ఎట్ ద ఎండ్ వరకు ఉంటుంది, ఆర్ 20912 లాస్ట్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ marks versus rank prediction for civil engineering students. Thanks for watching. If you like this video, subscribe to my channel. ఇంకా మీకు ఏమైనా ఈసెట్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ లక్ గైస్.